నీ చాటుగా మీ అక్క మురళి ప్రతిరోజు సరస సల్లాపాలు ఆడుతున్నారని చెప్పుకుంటూ ఉంటే వినలేక నా చెవులు మూసుకుంటూ ఉన్నాను. అబద్ధం. ఏమిటా చూపు? చెప్పవలచకుండా అలా చూస్తారే? ఆడదాని అందం తలారా స్నానం చేసినప్పుడే చూడాలన్నారు. మీరు మాత్రం కొత్త పెళ్లి కొడుకులా లేరు. అనండి. ఎందుకు? అబ్బా, నేను చెప్పినట్టు చేయండి. బా, పాయసం భలేగుంది. మీ పుట్టినరోజని మీకు ఇష్టమైన పాయసం చేశాను. అలాగా? నేను ఒక కానుక తెచ్చాను. ఏమిటో ఆ కానుక? అంత విలువైంది కాదనుకో, దేవుడి దగ్గర కుంకుమ. ఏమన్నారు? దేవుడి దగ్గర కుంకుమ విలువైంది కాదంటారా? తప్పు. లెంపలేసుకోండి. వేసుకోమంటే ఈ కుంకుమతో మీరే బొట్టు పెట్టండి. అలా చేస్తే నా కోరికలన్నీ ఫలించి అమరలోకాన్ని చూసినంత ఆనందం పొందుతాను. ఆలోచిస్తారే? మీ చేత్తో బొట్టు పెట్టండి. నా కోరిక ఫలించింది. నా జీవితం ధన్యమైంది. మనస్ఫూర్తిగా మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. జన్మ జన్మాలకు మీరే నా భర్త. ఏ, నేను రావడం వల్ల మీ ఆనందానికి అంతరాయం కలిగిందా? చిన్ని, సిగ్గులేక. ఇందులో సిగ్గుపడాల్సిందే ఉంది. నేను మనసారా ప్రేమించిన వ్యక్తిని నీ వల్ల వేసుకుంటాను కుట్ర పొందుతావా? అమాయకురాలిని చేసి నన్ను మీరిద్దరు మోసం చేస్తారా? సోని, తొందరపడకు. ఇక మాట్లాడకండి. మీరే నా సర్వస్వం నమ్మాను. నిద్రలో మెలకువలో మీరే నా భర్తను మురిసిపోయాను. నా మురిపాన్ని చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. కుళ్ళుతో కుట్రతో నా ఆశలు నాశనం చేసింది. నీచురాలు, అక్కట అక్క, చెల్లి, ఏం చేస్తారే? ఏమైనా చేయగలను. చిన్నదానివని దయతలిచి ఊరుకుంటున్నాను. ప్రేమించడం అనేది నీ సొత్తేనా? ఆ హక్కు మరొకరికి ఉండడానికి వీల్లేదా? నీకన్నా నేనే ఆయన ఎక్కువగా ప్రేమించాను. అందుకే 10 మందిలో కోర్టులో పెళ్లాడతాను నిర్భయంగా చెప్పగలిగాను. ఆనాడే ఆయన నాకు భర్త అయ్యారు. ఆయన మీద నాకు అధికారం ఉంది, హక్కు ఉంది. బలవంతంగా లాక్కునే హక్కు కాదు. ఆయన మీద నాకు ఎలాంటి అధికారం ఉందో ఆయనకే తెలుసు. ఉందో లేదో చెప్పండి. మాట్లాడే. ఆ రోజు దేవుడి దగ్గర ఉంగరం తొడుగుతూ ఏమన్నారు చెప్పండి. సోని, కాస్త నా మాట విను. ఇంకా నన్ను మరిపించి మోసం చేయడానికి చూస్తున్నారా? మీకు అసలు హృదయం ఉందా? మీరు మనుషులేనా? చెల్లి, ఆ వరస పెట్టిగా నన్ను పిలవద్దు. నువ్వు నా అక్కవి కాదు, నేను నీ చెల్లిని కాదు. చెల్లిని సౌభాగ్యాన్ని చేతులా నాశనం చేసిన నీచులానివి. నన్ను కొడతావు కదూ? మీరు చూస్తూ ఊరుకుంటారు కదూ? మీరు మనుషులు కాదు, జంతువులు. నేను మీకు లేను, నాకు మీరు లేరు. నన్ను వదిలిపెట్టు. నీకన్నా కళారంజనే మంచిది. నిజం చెప్పి నా కళ్ళు తెరిపించింది. నేను అక్కడికే పోతాను. జిమ్మి, నువ్వు చాలా తొందరపడ్డావు. నేనే తొందరపడ్డానంటున్నారా? అవును, మీరు చెల్లెల్నే ప్రేమిస్తున్నారని తెలియక తొందరపడ్డాను. నిజం. అది కాదు జిమ్మి, నీకన్నా చిన్నది కదా, నువ్వు కాస్త ఓర్పు చూపాల్సింది. ఆవేశంలో అసలు విషయం మర్చావు. మీరేం భయపడకండి. సోనీ లేకపోయినా సరే రేపు పోటీలో కళారంజని ఓడించి తీరుతాను. మీ పేరు నిలబెడతాను. జిమ్మి, ఆ తర్వాత నా తప్పు క్షమించమని చెప్పి చెల్లెళ్ళు ఎలాగైనా రప్పించుకుంటానండి. జిమ్మి, బాయ్. పనులన్నీ తొందరగా తిరుగుతున్నాయా? అవుతున్నాయమ్మా, పనులు అవుతాయా? ఇంకెప్పుడు అబ్బాయి పెళ్లి రేపని జరగకుండా ఏం పర్వాలేదు.
అయిపోయిందా? లేదమ్మా, ఇంకా కొన్ని ఇల్లు మిగిలిపోయాయి. ఇప్పుడు మా తొందరగా వెళ్ళి అన్ని పిలుచుకురండి. అలాగేనమ్మా. సుబ్బన్న, అమ్మా, బంధువులందరికీ వసతి ఏర్పాట్లు చేయించాలి. ఇంకా పందిళ్ళు పాటలు ఏమీ కాలేదు. ఎప్పుడు అవుతాయో ఏమో. సరస్వమ్మ గారు, సాయంత్రానికల్లా పందిళ్ళు పాటలు అన్ని పూర్తయిపోతాయి. చూడండి, ఆ అబ్బాయి గారి పెళ్లి ఆనందంగా జరిగిపోతుంది. మీకెందుకు, మీరు నిశ్చింతగా ఉండండి. తొందరగా రమ్మను. దొంగ నాయలా, నా కూతుళ్ళ నాకు కాకుండా చేస్తావా? ఒక్క పేరంగా మెషిలో వాడి ఆడల్లో అలా కలతలు పెట్టి ఏం చేస్తావా? తీసేస్తా ఆ బెమ్మదేవుడు నా పేరు. కూడా త్వరగా కళాభిమానులకు వందనములు. మీరెంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నా ఈ సవాల్ జవాబు పోటీ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. మీరంతా నిశ్శబ్దంగా కూర్చోవలసిందే. మీ కాలాన్ని వృధా చేయవలసలేదు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఈ కంకణం బహూకరిస్తాం. నాగరికత లేని దానా, నాజూకే తెలియని దానా, నా ముందే చిందులు వేస్తావా? ఓసి దేశ దిమ్మరి, నాతోనే పోటీకొస్తావా? హోయ్ హోయ్. నాగరికత లేని దానా, నాజూకే తెలియని దానా, తాబు చేసి ముస్తాబు చేసి బస్తాబులాగా ఇటు వచ్చావా? నూతిలోన బతికే తప్ప, చేతగాని కూతల గొప్ప, తెలియనివే తెలుసనుకున్నావా? కోసి దిక్కుల మారి నలుగురిలో నగుబాటవుతావా? హొయ్ హొయ్. నూతిలోన బతికే తప్ప, చేతగాని కూతల గొప్ప. మాట అప్పగించావు. అలాగే తప్పకి పాటుంటే ఊరుకుంటామే. మీరేమీ గాబరా పడకండి. దీని నోరు ఎలా కట్టించాలో మా అక్కకి బాగా తెలుసు. అప్పా రావప్పా. ఏమే అడగనా? అడుగుతావా? ఎలాగైనా సరే. అయితే ఈ సవాలుకు జవాబు చెప్పు.